హాయ్ ఆల్. సో పచ్చళ్ళక్క మళ్ళీ కొత్త వీడియో అయితే పెట్టిందనమాట. నిన్న నుంచి మొన్నటి దాకా మేము పచ్చళ్ళు క్లోజ్ చేస్తున్నాం, ఇంకా మా మీద వీడియోస్ చేయకండి, సో మేము బిజినెస్సే స్టాప్ చేసేసాము, ఇష్యూస్లో మేము పడలేము అనుకుంటూ బూతులు మాట్లాడి పచ్చళ్ళకు ఒక క్రేజ్ తీసుకొచ్చి పాపం ఇప్పుడేమో పచ్చళ్ళు తీసేసాము, ఇంకా మమ్మల్ని వదిలేయండి అని నిన్నగాక మొన్న వీడియోస్ చేసి చెప్పారు. ఇక నిన్నైతే ఒక వీడియో పెట్టింది మహాతల్లి, ఎవరంటే ఎక్స్పోజింగ్ అమ్మగారు. సో ఇప్పుడు ఏం పెట్టిందంటే పేరు మారుస్తారంట, అంటే పచ్చళ్ళు అయితే కంటిన్యూ చేస్తారు, పేరు మాత్రం మారుస్తారంట. ఆవిడ పేరు తీసేసి ఈవిడ పేరుతోటి ఈవిడ బిజినెస్ స్టార్ట్ చేస్తారంట. ఒకవేళ బిజినెస్లో ఈమె ఇప్పటిదాకా ఇంక్లూడ్ అవ్వకుండా ఉండుంటే మనం సరేలే ఏమోలే అక్క వదిలేసింది, చెల్లి తీసుకుంది బాధ్యత అని మనం అనుకోవచ్చు. కానీ ఇంతకుముందు ఎన్నిసార్లు ఈవిడ కూడా పచ్చళ్ళు ప్రమోషన్ చేసింది, అలానే పచ్చళ్ళు కలిపింది, పచ్చళ్ళు ప్యాక్ చేసింది, కష్టపడి చేసింది, అంతా చేసి 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 ఇద్దరు కలిసే చేసి ఇప్పుడేమో తను ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సో నేనే చేస్తున్నాను, పేరు మారుస్తున్నాను అంటే వీళ్ళు ఎంత అబద్ధం అయితే చెప్పారో అంత అబద్ధం అయితే చెప్పేశారనమాట. సో వీళ్ళని ఏ రకంగా నమ్మాలి చెప్పండి, వీళ్ళని ఏ రకంగా వీళ్ళని నమ్మాలి? పాపం అన్వేష్ బ్రోనేమో చాలా కష్టపడిపోయి వీళ్ళ గురించి వీడియో తీసి మరి పెట్టాడు. వాళ్ళు ఆపేస్తున్నారు, వదిలేయండి, ఇంకా ఏదో పాపం చెల్లెళ్ళు వదిలేసేయండి అని చెప్పారు. వాళ్ళు ఇంకా చేసుకోరు, ఏ బిజినెస్ చేసుకోరు, అదేదో స్వీట్ల బిజినెస్, లడ్డు బిజినెస్ చేస్తారు అని అన్నాడు. తీరా చూస్తే అడిదిరిగి పాపం మళ్ళీ వీళ్ళు అదే పికిల్ బిజినెస్లోకి వచ్చి పైగా ఏమని చెప్తుందంటే సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కంబ్యాక్ అని అడుగుతున్నారు, అందుకని మేము వీడియోస్ చేస్తున్నాము, పచ్చళ్ళలోకి ఎంటర్ అవుతున్నాము, పచ్చళ్ళ పేరు మారుస్తున్నాము అంటే టేస్ట్ అయితే మారదుగా, అదే టేస్ట్ తోటి పాడయ్యే వాటితోటి ఎన్ని రోజులు మీరు సేల్ చేసినా ఏం ఉపయోగం? అయినా జనాల్లో ఒక్కసారి మీరు ఫ్లాప్ అయిన తర్వాత వన్స్ మళ్ళీ మీరు అంతే హైప్లో రావాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఫస్ట్ మీ మీద ఒక నమ్మకం పోయింది, అసలు మీకు ఇవ్వాలన్న ఆలోచన కూడా చాలామందికి లేదు, పీస్ కూడా ఏం బాగోట్లేదు అని చెప్పి చాలామంది రివ్యూస్ అయితే చేశారు. ఇంకా ఏ ధైర్యంతో మీకు పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయో, ఏ ధైర్యంతో మీ దగ్గర పచ్చళ్ళు కొనాలి అని అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. లిటరల్గా నేను చాలామంది రివ్యూస్ చూసిన తర్వాత పచ్చళ్ళు మీ దగ్గర ఆర్డర్ పెట్టకపోవడమే మంచిది అని కూడా అనిపించింది. ఒక కామన్ వ్యూయర్గా కూడా ఆలోచిస్తే అదే బెటర్ అనిపించింది. అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న ఏదో ఒక 10 మంది, అది కూడా మీ బిస్కెట్లకు ఆశపడో లేకపోతే మీరంటే ఇష్టపడో జస్ట్ పక్క నుండి వెన్నుదడుతున్నట్టుగా 4 మాటలు అంటే ఆ మాటలు నమ్మేసి నిజంగా మీరు పచ్చళ్ళలో ఈసారి ఇన్వెస్ట్ చేశారంటే చాలా లాస్ అవుతారు. 1కి 2 సార్లు ఆలోచించుకొని మీరు దిగండి పచ్చళ్ళల్లోకి, అంతేగాని వాళ్ళ మీద కాన్ఫిడెన్స్తో మీరు దిగారంటే 100% మీరు చాలా అయితే లాస్ అవుతారు. ఎందుకంటే పోయింది మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ కూడా ఇప్పుడు జనాల్లో లేదనమాట. మీ అక్క చెల్లెల్లో ముగ్గురు మీద కూడా ఒక ఇంప్రెషన్ అనేది పూర్తిగా చచ్చిపోయింది. సో కాబట్టి మీకు ఆటోమేటిక్గా నెగిటివ్ మాత్రమే మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది, నెగిటివ్ మాత్రమే మీరు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా అసలు ఎన్ని రోజులు కాలేదు కదా హాస్పిటల్లో పడ్డాము, సిక్ అయ్యాము, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని వీడియోలు పెట్టి, ఎందుకంటే మీకు అలవాటు అయిపోయింది పచ్చళ్ళు మోర్ ఎక్స్పెన్సివ్ ఒకటి పెట్టేసి మీకు డబ్బులు ఊరికే రోజుకి వేలల్లో పడతా ఉంటాయి. అందరు ఏదో 100 గ్రాములు ఆర్డర్ చేసుకున్నా, పావు కేజీ ఆర్డర్ చేసుకున్నా మీ అకౌంట్లలో మనీ పడుతూ ఉండేవన్నమాట. ఇప్పుడు ఒక 10 రోజుల నుంచి మీ అకౌంట్లో మనీ రాకపోయేసరికి ఇప్పుడు మీకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అంటే అంత మనీకి మీరు అలవాటు అయిపోయారు, ఫ్రీ మనీ, అంటే మీరు ఏం పెద్ద హార్డ్ వర్కింగ్ ఏం చెయ్యట్లేరు, పైగా పచ్చళ్ళలో మీరు ఏమీ ఓల్డ్ టేస్ట్ కూడా తీసుకొని రావట్లేరు. ఏదో మీకు వచ్చినట్టు చేసినట్టు తోచినట్టు పచ్చడి అయితే పెట్టేసి అందరికీ పంపించేస్తూ ఉంటారు. సో ఈజీగా మీకు అంటే మీరు జనాల్ని పెట్టుకొని జనాల కొలతలు తీసుకొని జనాలతో ఆ పచ్చళ్ళు కలిపించడం, ప్యాకులు చేయించడం వేరే వాళ్ళు ఎవరు చేయరు కదా, మీరే కదా చేసేది. సో మీకు అయ్యే ఖర్చు తక్కువ ఉంటుంది, వచ్చే రాబడి ఎక్కువగా ఉంటుంది, హ్యూమన్ వర్కర్స్ ఎవరు లేరు కదా. సో కాబట్టి మీకు ఆదాయం అనేది బాగానే మిగులుబడి ఉంటుందన్నమాట. అలా మీరు వేలల్లో మనీ చూసిన తర్వాత ఇప్పుడు మీకు మనీ పడకపోతుండేసరికి అకౌంట్లలో మీకు ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని ఆవేశం, ఎక్కడ లేని కోపం, ఇక రకరకాల అన్ని ఫీలింగ్స్ బయటకైతే వచ్చేస్తున్నాయి. అందుకని మళ్ళీ వీడియో తీసి పెట్టారు. అసలు ఏ మొహం పెట్టుకొని మీరు మళ్ళీ వీడియోస్లో వచ్చారో, అలానే ఆ పచ్చళ్ళలో రీబ్యాక్ అవ్వాలనుకుంటున్నారో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు.
చాలా చిరాకు అనిపిస్తుంది కదా, ఎవరికైనా సరే చాలా చిరాకు అనిపిస్తుంది కదా. ఇలా పచ్చళ్ళు పాడు చేసి తర్వాత మళ్ళీ రీబ్యాక్ అనుకుంటూ వస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరు కొనను కూడా కొనరు. ఇంకా మీ పచ్చళ్ళు తొందరలో క్లోజ్ చేసుకొని లేదంటే మీరే తినాల్సి వస్తుంది. అంతకుమించి వేరే ఆప్షన్ అయితే మీకేం లేదు. మీ పచ్చళ్ళు మీరే వండుకోండి, మీ పచ్చళ్ళు మీరే తినండి, బెటర్ అన్నమాట. సో ఎంత న్యాక్గా డ్రామా ప్లే చేశారు అసలు 100% ఇక్కడ కనిపిస్తూనే ఉంది. మీరంతా డ్రామాలే ఆడుతున్నారు, మీరంతా డ్రామాలే ప్లే చేస్తున్నారు అని చెప్పేసి ఒకళ్ళు చెప్పే పని అయితే లేదనమాట. ఇప్పుడు జనాలకు కూడా చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. ఎన్ని రోజులు కావట్లేదు మరి, హాస్పిటల్ అయిపోయిందా, ఐసీయూ అయిపోయిందా, అసలు ఐసీయూలో ఒక పర్సన్ని దగ్గరికి రానిచ్చి ఆక్సిజన్ పెట్టి అవన్నీ పెట్టి ఉండి దాన్ని ఐసీయూ అని అంటారు. కానీ ఉట్టి బెడ్ మీద పడుకోబెట్టేసి మా చెల్లి ఐసీయూలో ఉంది, లేకపోతే మా అక్క ఐసీయూలో ఉంది అని చెప్పి మీరు వీడియోలు పట్టుకొని కెమెరాలు పట్టుకొని అక్కడే నిలబడి వీడియోస్ తీస్తుంటే జనాలు ఏమన్నా పిచ్చి జనాలు అనుకుంటున్నారా మీరు చెప్పే ప్రతి మాటను నమ్మడానికి? కాకపోతే కొంతమంది చిరాకేసి కామెంట్స్లోకి వస్తారు మీకు ఏంటనేది రాయడానికి. కొంతమందికి చిరాకేసి అసలు మీ మొహాలు చూడడమే చిరాకేసి స్కిప్ అయితే చేసి పడేస్తుంటారు. సో చాలామందికి ఒకటే అభిప్రాయం ఉంది, మీ పచ్చళ్ళు అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి. ఇంకా మీరు ధైర్యంతో చేస్తున్నారంటే ఇక మీ పచ్చళ్ళకి మీరే తినాల్సి వస్తుంది. అంతకుమించి అయితే వేరే ఆప్షన్ ఏం లేదు. చూద్దాం, పాపం పేరు మార్చి చూస్తా అన్నారు కదా, చూడండి. టేస్ట్ అదే, క్వాలిటీ అదే, మీరే చేసేది. ఈ మాత్రం దానికి బిజినెస్ క్లోజ్ అయిందని ఎదవ డ్రామాలు ఎదవ కహానీలు ఎందుకు మీకు రన్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు అసలు మీరు క్లోజ్ అనే పెట్టొద్దు అక్కడ. పచ్చళ్ళ బిజినెస్ క్లోజ్ అయింది అని కూడా అనకూడదు. మేమేదో అడ్డం పడ్డాము, హాస్పిటల్లో పడ్డాము అని మీరు ఆడే ఎదవ నాటకాలు ఆడేసి ఆ తర్వాత మేము కోలుకున్నాము, మేము మళ్ళీ రీఫ్రెష్ పచ్చళ్ళు పెడుతున్నామని వస్తే చాలా బాగుండేది, కాస్త జెన్యూనిటీ ఉండేది మీలో. కానీ అలా కాకుండా క్లోజ్ చేస్తున్నామని చెప్పి ముగ్గురు కూడా క్లోజ్ చేస్తున్నామని చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే పచ్చళ్ళ మీద పడ్డారంటే మిమ్మల్ని ఏమనాలి? అంటే ఇంకొక బిజినెస్ మీకు తెలీదు. పైగా ఈవిడంట ఇండస్ట్రీలో బిజీగా ఉండి ఈవిడ పేరు వద్దని ఇండస్ట్రీలో ఈవిడ పచ్చళ్ళు పెడితే ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోతాయని భయపడిపోయి వాళ్ళ అక్క పేరు అయితే పెట్టిందంట. అసలు చెప్పుకునేవాడు ఉంటే అదేంటి పిల్లి గుడ్డిదైతే ఎలకేదో చేసిందంట. సో అలానే ఉంటుందన్నమాట మీ విధవ వ్యవహారాలన్నీ. సో నీకు ఆఫర్స్ వచ్చింది లేదు, సచ్చింది లేదు. అలా వచ్చుంటే ఇలా గాలి తిరుగుడంతా యూట్యూబ్లో ఎందుకు తిరగరు కదా. అవకాశం వస్తే చక్కగా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతారు. కానీ మధ్యలో మరి పచ్చళ్ళ పబ్లిసిటీ ఎందుకు చేసావు? నీ పేరుంటే అక్కడ ఏమన్నా పెద్దదా, లేకపోతే నువ్వేమన్నా అదేంటి సిల్క్ స్మిత అనుకున్నావా, జయమాలిని అనుకున్నావా? ఎవరనుకున్నావు నువ్వు? నీ పేరు మీద పెట్టంగానే నిన్ను గుర్తు తెచ్చుకోవడానికి నీకు అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. నీకు ఇండస్ట్రీలో తొక్కలో ఛాన్స్ లేదు. పని మనిషి క్యారెక్టర్ కూడా నీకు ఇవ్వరు, అది గుర్తుంచుకో ఫస్ట్. అంతేగాని ఏదో కహానీలన్నీ ఆడుతూ ఏదో డ్రామాలన్నీ ప్లే చేస్తూ నువ్వేదో పెద్ద హీరోయిన్ అన్నట్టు ఏదో బిల్డప్లు ఏదో కటింగ్లు ఆపేస్తే చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నేనైతే చెప్పాలనుకునేది. ఈ అక్క చెల్లెళ్ళు మొత్తం ఇలానే మాట్లాడుతూ ఇలానే ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడుతున్నారు. సో పెద్ద ఆవిడ పర్లేదేమో కానీ వీళ్ళిద్దరు మాత్రం డ్రామాలు అయితే ప్లే చేస్తూనే ఉన్నారు. ఈవిడకి ఇండస్ట్రీలో ఛాన్స్ కాదు కదా, తొక్క ఏమీ లేదు. చెప్పడానికి మాత్రం మేమేదో పెద్ద హీరోయిన్ అన్నంత బిల్డప్ ఇస్తూనే ఉంటుంది, చూస్తున్నాం కదా షార్ట్స్లో. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునే వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి, పక్కనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.